వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. భూదాన్ భూముల వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. మహేశ్వరం భూముల విషయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. పాత బస్తీలోని మన్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నీస్, సర్ఫాన్ ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మహేశ్వరంలో 100 ఎకరాల భూమిని కబ్జా చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే ఇదే కేసులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను ఈడీ ప్రశ్నించింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ సింధు. ఏదైతే భూదాన్ భూములకు సంబంధించి ఇప్పుడు ఈ వ్యవహారం తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. గతంలో ఈ భూములకు సంబంధించి ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ని ఈడీ అధికారులు అయితే విచారించారు. ఆ తర్వాత ఎంఆర్ఓ జ్యోతిని, ఆర్డీఓ వెంకటాచార్యను కూడా విచారించడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇటు పాత బస్తీలోని సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఏదైతే ఉదయం నుంచి కూడా పలు బృందాలుగా ఏర్పడి ఈడీ అధికారులు ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నీషా, అలాగే షార్ఫ్రాన్, వీళ్ళ ముగ్గురు ఇళ్లలో కూడా సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. షార్ఫ్రాన్ అనే వ్యక్తి కూడా ఏదైతే బట్టల దుకాణానికి సంబంధించి ఈయన పెద్ద వ్యక్తి అనే తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్లోని పలు చోట్ల భారీ ఏదైతే బిజినెస్లు కూడా ఈయనకైతే ఉన్నాయి. గతంలో ఈ భూదాన్ వ్యవహారానికి సంబంధించి ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు ఒక కేసు అయితే నమోదు చేశారు. ఈ కేసు ఆధారంగా ఈడీ అధికారులు కూడా లోతైన దర్యాప్తు అయితే చేపట్టారు. గతంలో ఏదైతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఐఏఎస్ అమోయ్ కుమార్ ఆధ్వర్యంలోని ఏదైతే ఈ భూదాన్ భూమిలోని అవకతవకలు జరిగినాయి అంటూ కూడా ఇటు విజిలెన్స్ అధికారులు ఒక కేసు నమోదు చేసిన నేపథ్యంలోని ఇటు ఈడీ అధికారులు కూడా ఇటు రంగప్రవేశం చేసి ఇటు అమోయ్ కుమార్ని 2 సార్లు అయితే విచారించారు. ఇటు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అట్టనాగారం సంబంధించి ఏదైతే మహేశ్వరంలోని 181, 182లోని సుమారు 100 ఎకరాల భూమి అయితే ఉంది. ఈ భూమి గతంలో జబర్దస్త్ ఖాన్ అనే వ్యక్తిపై అయితే ఈ పేరుపై అయితే ఈ భూమి అవుతుంది. ఆ తర్వాత అతని కుమారుడైన ఏదైతే అజీ ఖాన్ దీనికి సంబంధించి 50 ఎకరాలు భూదానికి ముఖ్యంగా దానం చేయడం జరిగింది. ఈ భూదాన్ బోర్డు కూడా అందుట్లోని 50 ఎకరాలు తమదేనంటూ కూడా ఇప్పటికే భూదాన్ భూమి సంబంధించిన బోర్డు సభ్యులు కూడా వాదిస్తున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే అజీ ఖాన్ మనవరాలంటూ కూడా ఖదీర్ ఉన్నీషా అనే ఆమె ఇందుట్లో 40 ఎకరాలు తమ సొంతం అంటూ కూడా ఏదైతే ఇటు ఎంఆర్ఓ జ్యోతిని ఆశ్రయించిన నేపథ్యంలోని ఇటు ఆగమేఘాలపై ఇటు ఎంఆర్ఓ జ్యోతితో పాటు ఆర్డీఓ వెంకటాచారి కావచ్చు, ఇటు ఐఏఎస్ అమోయ్ కుమార్ కావచ్చు, అలాగే కొంతమంది అధికారులు ఆగమేఘాల మీద ఆమె పేరుపై రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో హైకోర్టు కూడా దీనిపై సీరియస్గా వ్యవహరించింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిజాం నవాబులు కూడా ఇంత దానం ఎప్పుడు చేయలేదంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది. అదే తరహాలోని ఇటు అమోయ్ కుమార్ కూడా ధృవీకరణ పత్రం ఇవ్వడం, అంటే వారసత్వ ధృవీకరణ పత్రం అయితే ఖదీర్ ఉన్నీషా పైకి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ భూమికి సంబంధించి ఇదంతా కూడా భూదాన్ బోర్డుకు సంబంధించిన భూమి. కానీ ఏదైతే ఐఏఎస్ అమోయ్ కుమార్ ఏదైతే దీంట్లో పెద్ద ఎత్తున అమౌంట్లు తీసుకున్నట్లు కూడా అతనిపై ఆరోపణలు అయితే ఉన్నాయి. అమోయ్ కుమార్ పై ఇది ఒకటే కాదు, గతంలోని మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్గా పనిచేసినప్పుడు కావచ్చు, ఇటు ఏదైతే రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలోని ఇటు మధురానగర్ అసోసియేషన్ ఫ్లాట్ సభ్యులు కూడా ఏదైతే ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అమోయ్ కుమార్ పై సుమారు 1000 కోట్ల భూమిని కాజేశారంటూ కూడా అతనిపై కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి అంటే గతంలోని విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసిన తర్వాత ఈడీ ఎంట్రీ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అమోయ్ కుమార్ కూడా 2 రోజుల పాటు పూర్తిగా ఈ భూదాన్ భూములపై విచారించారు. అలాగే మరొక పక్క గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోని ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ కలెక్టర్గా వ్యవహరించిన సమయంలోని ఏదైతే ఇటు భూములకు సంబంధించి కూడా యాప్లో ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ యాప్ను అడ్డు పెట్టుకొని కూడా ఈ భూముల వ్యవహారం మొత్తం కూడా అవకతవకలు చేశారంటూ కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇది ప్రభుత్వ భూములు అప్పచెప్పడం, వాటిని రిజిస్ట్రేషన్ చేయడం లాంటివి అనేక పనులు అయితే ఏదైతే అమోయ్ కుమార్ అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు విజిలెన్స్ అధికారులు కేసులు నమోదు చేసిన నేపథ్యంలోనే ఈడీ కూడా ఇప్పుడు తాజాగా ఈ ఎంట్రీ ఇవ్వడంతో కూడా అమోయ్ కుమార్ని విచారించింది, ఎంఆర్ఓ జ్యోతిని విచారించింది, ఆర్డీఓ వెంకటాచార్యం కూడా విచారించింది. ఇప్పుడు తాజాగా ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని ప్రత్యేక బృందాలు ఏర్పడి ఈ భూదాన్ భూములకు సంబంధించి ఖదీర్ ఉన్నీషా పేరుపై 40 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ముఖ్యంగా దానికి సంబంధించి ఈడీ అధికారులు ప్రస్తుతం పాత బస్తీలు అయితే ఏదైతే విచారణ అయితే చేపడుతున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలోని ఇటు రియల్ ఎస్టేట్ మొత్తం కూడా ఏదైతే
ఏదైతే తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇటు రంగారెడ్డి జిల్లా సమీపంలోని ఎక్కువ ల్యాండ్లు కూడా హై రేట్లు అయితే పలికినాయి. అప్పుడే ఏదైతే ఐఏఎస్ అమోయ్ కుమార్ కలెక్టర్గా ఉన్నారు కాబట్టి అప్పుడు ఈ భూములన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేయడం, ప్రైవేట్ బిల్డర్స్కి ఈ రిజిస్ట్రేషన్ చేయడం, కొన్ని వందల కోట్లలోని వీళ్ళ డబ్బులు కూడా అర్జించినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసు ఇంకా నడుస్తుంది కాబట్టి ఈడీ అధికారులు ఈరోజు విచారణ అంటే ఈ సోదాలు నిర్వహించిన తర్వాత ఈ భూదాన్ భూములపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది సింధు. రైట్, థ్యాంక్ యూ కుమార్.